సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డ ఓ వ్యక్తి పెట్రోల్ బంకుల్ని టార్గెట్గా పెట్టుకున్నాడు. బంక్ సిబ్బందిని అలుసుగా తీసుకుని స్వైపింగ్ మిషన్లోని ఆప్షన్లు ఆసరాగా తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసాలకు పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆనాల శివ అనే యువకుడు సులభంగా డబ్బు కొట్టేయడానికి పెట్రోల్ బంకులకు వెళ్లి అర్జెంటుగా డబ్బులు కావాలి, హాస్పిటల్లో కట్టాలి అంటూ పెట్రోల్ బంక్ పంపు బాయ్లను ఆశ్రయించేవాడు. వారికి అధిక కమిషన్ల ఆశ చూపి కార్డు ద్వారా స్వైపింగ్ చేసి కావాల్సినంత డబ్బు తీసుకునేవాడు. ఇదే క్రమంలో పంపు బాయ్ల కండ్లు కప్పి స్వైపింగ్ మిషన్లో ఉన్న వైడ్ సేల్ అనే ఆప్షన్ ద్వారా తన ఖాతాకే తిరిగి అమౌంట్ రిటర్న్ పంపించుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు. ఇదే తరహాలో నాగార్జున సాగర్ పెట్రోల్ బంక్లో మోసానికి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 9 నెలల్లో 39 ప్రాంతాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైందని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఇతని పేరు అనాల శివ. సాగర్లో ఒక హెచ్పి పెట్రోల్ బంక్లో ఇతను అర్జెంటుగా మెడికల్ రిక్వైర్మెంట్ ఉంది, మీకు స్వైప్ చేస్తా అని మొదట స్వైప్ చేసి వాళ్ళకు ఒక 30,000 బంక్ అకౌంట్లోకి పంపిస్తారు. ఆ తర్వాత వాయిడ్ అనేటటువంటి అప్లికేషన్ వాడి దాని ద్వారా మళ్ళీ ఇతను డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ని రిటర్న్ తీసుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బంక్ వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు ఈ సాగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మాకు 2 లక్షల రూపాయల క్యాష్, తర్వాత 6 ఏటీఎం కార్డ్స్, సెల్ ఫోన్ ఇతని దగ్గర మేము సీజ్ చేసుకోవడం జరిగింది.